క్యాన్సర్ తో పోరాడి గెలిచిన హీరోయిన్లు. నిత్యం లైట్స్ మధ్యలో ఉంటూ రకరకాల కెమికల్స్ తో కూడిన మేకప్ క్రీములు పూసుకుంటూ రాత్రి పగలు లెక్క చేయకుండా కష్టపడుతూ ఉండే హీరోయిన్లకి క్యాన్సర్ అనే మహమ్మారి రోగం కెరీర్ కి బ్రేక్ పెట్టేస్తుంది. అలాంటి మహమ్మారి రోగంతో సైతం పోరాడి జీవితంలో నిలదొక్కున్న స్టార్ హీరోయిన్లెవరో ఇప్పుడు చూసేద్దాం. సోనాలి బింద్రే, మురారి, ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న సోనాలికి క్యాన్సర్ రోగం పెద్ద పులి స్టాప్ పెట్టింది. అయినా సరే ఈ హీరోయిన్ ఎక్కడా పట్టుదల కోల్పోకుండా ఫారెన్ లో సరైన చికిత్స తీసుకుని క్యాన్సర్ ని జయించింది. హంసానందిని ఈగ, మిర్చి, అత్తరింటికి దారేది, లౌక్యం, లెజెండ్, సోగాడే చిన్ని నాయన వంటి హిట్ చిత్రాలలో బ్యాక్ టు బ్యాక్ స్పెషల్ సాంగ్స్ తో అలరించిన ఈ బ్యూటీ కూడా క్యాన్సర్ రోగం కారణంగా కెరీర్ ని విడిచిపెట్టి సరైన చికిత్స ద్వారా ప్రాణాలు నిలుపుకుంది. మమతా మోహన్ దాస్, యమదొంగ, కింగ్, చింతకాల రవి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో హీరోయిన్ గా నటించిన ఈ నటిని కూడా క్యాన్సర్ రోగం వెంటాడింది. దీంతో ఈ నటి కూడా క్యాన్సర్ స్పెషలిస్ట్ వద్ద చికిత్స పొంది ఆ రోగాన్ని జయించింది. మనీషా కొయిరాలా, క్రిమినల్, బాంబే, భారతీయుడు, బాబా వంటి చిత్రాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ నేపాలీ బ్యూటీ కూడా క్యాన్సర్ బారిన పడడంతో న్యూయార్క్ దేశంలో ఉన్న క్యాన్సర్ స్పెషలిస్ట్ వద్ద చికిత్స తీసుకుని క్యాన్సర్ రోగం నుండి బయటపడింది. గౌతమి, కమల్ హాసన్ భార్యగా సుపరిచితురాలైన ఈ సీనియర్ నటి కూడా 35 ఏళ్ల వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడడంతో అప్పట్లో ధైర్యంగా ట్రీట్మెంట్ చేయించుకొని ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటూ సినిమాలు చేసుకుంటుంది.